ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, ఈరోజు దేవుడు చెప్పాడు నాతో, ఎవరైనా సరే అటువంటి ముద్ర నీకు వేస్తే, ఇదిగో పలానా ముద్ర కలిగిన వ్యక్తి అంటే ఇతను బుద్ధే ఎట్లాంటిది, లేకపోతే ఇతను ఎట్లాంటి వాడు, అసలు ఇతని దగ్గరికి వస్తేనే ఎట్లా, కానీ ఎవరైనా నీకు ముద్ర వేస్తే, నీకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబస్తులకు కానీ ముద్ర వేస్తే, దేవుడు అంటున్నాడు ఆ ముద్రని ఈరోజు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తే, ఆ ముద్రని నేను ఆశీర్వాదముగా మార్చి ఎబ్బేజుకు ప్రతిగా ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ బిడ్డలకి చదువులో ఒకవేళ ఇబ్బంది ఏమో, విచ్చలవిడితనంగా నీ బిడ్డలు తిరుగుతున్నారేమో, అందరూ వచ్చి నీ బిడ్డ తిరుగుపోతూ ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, నీకు వేదనే అని చెప్పేసి అంటున్నారేమో. ఆ మాటలను బట్టి చింతిస్తున్నావా? చింతించమా. ఈరోజు నీతో ఒక మాట చెప్తున్నాడు దేవుడు. ఏమని తెలుసా? చింతించక నా సన్నిధిలో ప్రార్థించి, ఎవరు ముద్ర వేశారో వారి చేతులతోనే ఆ ముద్ర తుడిపించి, ఎవరైతే అన్నారో వారి నోటిలో నుంచే దీవెనకరమైన వచనాలు పలికించగలిగిన దేవుడని నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా.